అందరికీ ప్రైజ్ లార్డ్. నేను ఈరోజు మూడో మాట చెప్పబోతున్నా. మళ్ళొకసారి ఆ మాట చదువుకున్నాం. యోహాను సువార్త 19:26-27 వచ్చిన. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుచుండగా చూసి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అనంతే అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకోవాలి. నాకేందంటే ఏ మాట అయినా చెప్తా కానీ మూడో మాట అస్సలు చెప్పాను అనుకోండి ఇప్పటి నుండి. ఎందుకనంటే ఇది అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి, ఈ మాట ఒక ఒక తల్లి అయిన వాళ్ళు ఎవరన్నా చెప్పేది ఉంటేనేమో బాగుంటుండే. నేనేం చెప్పాలి అన్నట్టుగా నాకు ఈ మూడో మాట చెప్పాలని ఇంట్రెస్ట్ లేకుండే. కానీ ఇంకా సడన్ గా వచ్చిన వాళ్ళు కూడా నాకు అస్సలు అర్థం కాదు. ఈ మూడో మాట నేనేం చెప్పాలి తల్లి గురించి. సరేలే అనుకొని ప్రిపేర్ అయినా. చూద్దాం దేవుడు ఎట్లా నడిపిస్తాడో. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. అయ్యా నీకు వందనాలు తండ్రి, ఇప్పటివరకు మమ్మల్ని కాచుకోకుండా విధానాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా. అయ్యా మరి తండ్రి ఈ మూడో మాట నాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను అయ్యా. అయ్యా మరి తండ్రి నాలో మీరే ఉండి మాట్లాడండి తండ్రి, మీరే సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. అయ్యా మరి తండ్రి మీరే నాలో ఉండి మాట్లాడి ప్రతి ఒక్కరికి అర్థమవులోనూ సహాయం చేయండి తండ్రి. ఏసునామమున ప్రార్థించి అడుగు పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అయితే నేను ఫస్ట్ ఒక క్వశ్చన్ తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు యేసు ప్రభు వచ్చింది ఎందుకు? పాపులను రక్షించడం కోసం. రక్షించాలంటే ఆయన చనిపోవాలి. ఆయన వచ్చింది యాక్చువల్ గా చనిపోవడానికి కోసం, అంటే మన కోసం శిలువలో బలియాగం అవడానికి వచ్చింది. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈ మూడో మాట అంటే అమ్మ ఇదిగో నీ కుమారుడు అని ఒక కుమారుడికి బాధ్యత అప్పగించడం, తల్లికి కుమారుడి బాధ్యత అప్పగించడం, ఇట్లా చేయకపోతే అక్కడేమన్నా నష్టం ఉండేదా? అంటే యేసయ్య చేసిన పని అంతా ఈ ఒక్క మాట చెప్పకపోతే వేస్ట్ అవుతుండేనా ఏమన్నా? అవును, కాదు యాక్చువల్ గా ఆజ్ఞల ప్రకారం ప్రవక్తలు చెప్పిన ప్రకారం అన్ని కూడా చేసిండు. కాకపోతే ఎక్స్ట్రాగా దేవుడు ఏం చేసిండు ఇక్కడ? తల్లికి నేను కుమారుని లేకుండా పోతున్నా కాబట్టి కుమారుడి బాధ్యతను అప్పగించిండు. సో అయితే ఇప్పుడు నార్మల్ గా ఇక్కడ ఎంతో మంది తల్లులు ఉన్నారు కాబట్టి మీ పిల్లలకి చిన్న ఏదన్నా దెబ్బ తాకినా, చిన్న ఏదన్నా ఫీవర్ కానీ ఏదైనా వచ్చినా గానీ మీరు ఎట్లా అంటే ఇక పనులన్నీ పక్కన పెట్టుకొని కూడా వాళ్ళతోటే ఉంటారు, అవునా? కానీ కళ్ళ ముందటనే ఏసఐకి అన్ని కొరడా దెబ్బలు, అన్ని చెంప దెబ్బలు, వీపులో గుద్దుతున్నారు, తన్నుతున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కన్న తల్లి అక్కడనే ఉండి చూస్తుంది. ఆమె మనసు ఎట్లా ఉంటుందో ఆ టైంలో కదా. అంటే తను ఆ బాధను తట్టుకోలేకపోవచ్చు. ఎంతో పెయిన్, ఎంతో బాధ ఆమె లోపల ఉండొచ్చు ఆ టైంలో ఉందని, అట్లుందని. మనకి ఏదైనా చిన్న దెబ్బ తాకినా ఏదన్నా అయినా కానీ కొంచెం ఏదైనా ఎక్కువ అయిందంటే పక్కన ఎవరితో కూడా మనం మాట్లాడలేము. అమ్మ నాకే నా బాధ ఉందంటే నీ బాధ ఏంద్ర మధ్యలో అనుకుంటాం. మనం ఎవరితోటి మాట్లాడడానికి అసలు మాట్లాడడం కూడా. ఎవరన్నా వస్తే ఇంకా కోపం వస్తుంది అంటే అట్లాంటి సిచ్యువేషన్ లో కూడా జీసస్ ఏం చేస్తున్నాడు అంటే ఇప్పుడు యేసుప్రభు ఇక్కడ తల్లికి నేను లేని లోటు ఉండొద్దని శిశుని చూపించి ఇదిగో నీ కుమారుడు అని చెప్తున్నాడు. అంటే అతను చనిపోయే సిచ్యువేషన్ లో కూడా తల్లి గురించి ఆలోచిస్తుంది, నేను లేకపోతే తల్లి ఏమవుతుందో అని. అయితే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే తల్లిదండ్రులను సన్మానించాలి. మనం నిర్గమకాండంలో మనకి 10 ఆజ్ఞల ప్రకారం నీ దీర్ఘాయుష్మంతుడు అవునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని ఉంది కదా. యేసు ప్రభు ఎందుకు తల్లికే చెప్పిండు, తండ్రికి ఎందుకు చెప్పలే? తల్లికే ఎందుకు చెప్పిండు? మనకి ఇక్కడ తల్లి గురించే ఉంది మనకి. అంటే స్త్రీ సంతానం కాబట్టి ఇంకా తండ్రి మీద లేదు తల్లి. ఓకే, ఇంకా స్టార్టింగ్ నుండి యోసేపు కూడా చూసుకున్నాడు కదా యేసు ప్రభుని. ఎందుకు యోసేపు గురించి ఎందుకు మాట్లాడలేదు? ఓన్లీ మరియమ్మ గురించే ఎందుకు మాట్లాడిండు? కొడుకు చనిపోతుండే యోసేపు ఎక్కడికి వెళ్తాడు? ఓకే,
యాక్చువల్ గా యోసేపు అప్పటికి చనిపోయింది. అందుకోసమని యేసు ప్రభు మరియమ్మ గురించి ఒక్కరి గురించే చెప్పారు. ఒకవేళ యోసేపు అప్పటికి కూడా బ్రతుకుంటే యోసేపు గురించి కూడా మాట్లాడుతుండే ఏమో, మనకు తెలియదు అది. కాకపోతే ఆ టైంకి మాత్రం యోసేపు లేడు, చనిపోయాడు అనమాట. అందుకోసమే మరియమ్మ గురించి ఒక్కరి గురించే మాట్లాడుతున్నాడు. ఈ డౌట్ అయితే మనకి ఇన్ని రోజుల నుండి ఎప్పుడు రాలే, కానీ నాకెందుకో నిన్న డౌట్ వచ్చి నేను సెర్చ్ చేసిన. అప్పటికి యోసేపు చనిపోయిందంట. సో నేను కొంచెం హిస్టరీ చూసి చెప్తున్నా. అది నెక్స్ట్ ఒకసారి నిర్గమకాండం 20:12 ఒకసారి చదవండి. మనకు తెలిసిన ఆజ్ఞనే. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాత్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. ఎందుకు సన్మానించాలంట? దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు. ఇంకొకటి ఎఫెసీలకు 6:2 నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు. ఇంకొకటి ఎందుకు? మేలు కలిగినట్లు. ఒకటి దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు, ఇంకొకటి మేలు కలిగినట్లు, ఇంకొకటి ద్వితీయోపదేశకాండం 5:16. ఇంకొకటి ఇక్కడ కొత్త వర్డ్ క్షేమం అగునట్లు, క్షేమము కలుగునట్లు. ఓకే, 3. ఒకటి దీర్ఘాయుష్మంతుడు అవునట్లు, మేలు కలుగునట్లు, క్షేమము కలుగునట్లు. ఇక్కడ యేసు ప్రభు తల్లి గురించి అంటే తల్లి గురించి కేర్ చేసినంత మాత్రాన ఆయనకు దీర్ఘాయుష్మంతు, ఆల్రెడీ చనిపోతున్నాడు, ఆయుష్ ఏమైనా పెరుగుతుందా? మేలు కలగడానికి ఇంకా ఛాన్స్ ఉందా? లేదు. క్షేమం అని అంటే అప్పటికి అయిపోయింది, ఇంకా కొన్ని గంటలలో చనిపోతాడు. అది ఆయనకు కూడా తెలుసు, అందరికీ కూడా తెలుసు. ఇవి ఏది జరగకున్నా కానీ యేసుప్రభు తల్లి గురించి పట్టించుకున్నాడు. కానీ మనము అంటే ప్రెసెంట్ జనరేషన్ లో చాలా మంది ఎట్లా అనంటే తల్లి గాని తండ్రి గాని ఏజ్ అయిపోయిందనంటే ఎవరు చూసుకోవాలని ఓల్డేజ్ హోమ్లలో పడేస్తున్నారు. అవునంటారా కాదంటారా? మనం కాకపోవచ్చు, కానీ ఉన్నారు చాలా మంది. కానీ ఇప్పుడు తల్లి గురించి పట్టించుకున్నంత మాత్రాన యేసుప్రభుకి ఏది కూడా అసలు పరకేం పడదు, అయినా కానీ పట్టించుకున్నాడు. మనం మాత్రం చిన్నగా అసలు ఏదన్నా అయితే కూడా మమ్మీ వాళ్ళని డాడీ వాళ్ళని నీకేం తెలియదు, నీకేం తెలుసు, అట్లా అట్లా మాట్లాడతాం మనం. అవునా కాదా? సో కాకపోతే దేవుడు ఇక్కడ మనకి ఒక మాదిరి చూపిస్తున్నాడు. నేను చనిపోయే సిచ్యువేషన్ లో కూడా తండ్రిని పట్టించుకున్నాడు. మనం అన్ని మంచిగా ఉండి కూడా కొన్నిసార్లు తల్లిని తండ్రిని పట్టించుకునే సిచ్యువేషన్ లో మనం ఉంటాం. అంటే ఇక్కడ ఒక మాదిరిని మనకు చూపిస్తున్నాడు. ఏ సిచ్యువేషన్ లో ఉన్నా మనల్ని కన్న వాళ్ళని మర్చిపోవద్దు, వాళ్ళని ఎప్పుడు కూడా మనం చూసుకోవాలని. మళ్ళీ ఇంకొకటి మీరు ఆలోచిస్తున్నట్టయితే చనిపోయేటప్పుడు కూడా ఆలోచిస్తున్నాడు అక్కడ దేవుడు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా నేను చనిపోతే నీకు తెలుస్తుంది, నేను ఇంట్లోకి వెళ్ళిపోతే నీకు తెలుస్తుంది అని అనకుండా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఉంటే చెప్పండి ప్లీజ్. ఉన్నారా? ఎవరు లేరా? నేను చనిపోతే నీకు తెలుస్తుంది, నేను ఇంట్లోకి వెళ్ళిపోతే నీకు తెలుస్తుంది, నేను పోతే మీకు అప్పుడు తెలుస్తుంది నా వాల్యూ అని అనకుండా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేరా? ఓకే, మెయిన్ గా నాకు తెలిసినంత మట్టుకైతే మమ్మీలో ఎక్కువ వాడతారు ఈ మాట. అవునా కాదా? ఒప్పుకోవాలి. ఏమంటారు? అరే ఏం చెయ్యరు, ఎందుకు రా, నీకు లేకపోతే తెలుస్తుంది అప్పుడు మీకు నా బాధ, నీకు లేకపోతే అప్పుడే చేసుకుంటారు. ఎవరంటారు ఎక్కువ అంటే? కాకపోతే ఇప్పటి నుండి అనకండి, ఎవ్వరు అనకండి. నేను కూడా అన్నా, కానీ ఇప్పుడు నుండి నేను ఆలోచించినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే యేసు ప్రభు చనిపోతుంటే కూడా వాళ్ళ మమ్మీ గురించి ఆలోచించండు. మనం బ్రతుకుంటే నేను చనిపోతే నీకు తెలుస్తుంది అని అంటున్నాం. అంటే మనం ఏం చూస్తున్నాం, వాళ్ళకి బాధ కలగాలి అని చూస్తున్నాం. మనం ఎప్పుడైతే మన ఫ్యామిలీని కానీ ఎవరినైనా మన దగ్గర ఉన్న వాళ్ళని మనం ప్రేమించిన వాళ్ళని అయితే ఆ మాట అనం మనం. ఎందుకనంటే మనకు చనిపోతే వాళ్ళు ఎంత బాధపడతారో మనకు తెలిసి ఉంటుంది. వాళ్ళు బాధపడడం మనం ఇష్టపడతామా? అంటే ఆ మాట అంటామా మనం? సో ఇప్పటి నుండి మాట అనడం మానేద్దాం. ఇంకా ఇప్పటి నుండి నేను లేకుండా తెలుస్తుంది, నేను పోతో తెలుస్తుంది అనే మాట ఆపేద్దాం. నేను కూడా ఎప్పుడు 2 years నుండి ఇక్కడనే ఉండి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన తర్వాత నేను కరీంనగర్ పోవాలంటే నేను ఏడవలే, మమ్మీ ఏడ్చింది. అంటే మనం లేకపోతే వాళ్ళకి బాధ అవుతుంది. సో మనం ఇంకోసారి ఆ మాట వాడకుండా చూసుకున్నాం. ఓకే, ఇంకొకటి ఏంటనంటే యేసు ప్రభు ఒక సిచ్యువేషన్ లో మొత్తం రివర్స్ అయిపోతుంది. ఒకసారి అది చదవండి, మత్తయి సువార్త
12వ అధ్యాయం 46వ వచనం. ఆయన జనసమూహములతో ఇంకా మాటలాడుచుండగా, ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాటలాడగోరుచు వెలుపల నిలిచి ఉండెను. అప్పుడొకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాటలాడవలెనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున్న నా తల్లి చిత్తము చెప్పున చేయువాడి, నా సహోదరులను నా సహోదరియు నా తల్లియు అని. ఓకే. అయితే ఇక్కడ యేసుప్రభు గురించి తన తల్లి ఇంకా వాళ్ళ సహోదరులు వచ్చి బయట నిల్చొని మాట్లాడాలని చూస్తున్నారని చెప్పినప్పుడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు అంటే మరియమ్మని వాళ్ళ సహోదరుని పక్కకు పెట్టేసిండు. ఇప్పుడు దేవుడు ఏమని చెప్తున్నాడు? శిష్యులను చూపించి, వీళ్ళే నా తల్లి, వీళ్ళే నా సహోదరులు, ఎవరైతే తండ్రి చిత్తం చేస్తారో వాళ్ళే నా తల్లి, నా సహోదరులు, నా కుటుంబం అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు మనం దీన్ని బట్టి చూసినట్టయితే, అంటే యేసు ప్రభు మరియమ్మని పక్కకు పెట్టేసిండా అన్నట్టు కొందరు ఉంటారు. ఇంకొక సిచ్యువేషన్ లో కూడా కొంతమంది క్వశ్చన్ రేజ్ చేస్తారు. ఏమని అంటే, ఒక అతను వచ్చి నిన్ను వెంబడించాల అంటే నిన్ను వెంబడించాలనుకుంటున్నా అన్నప్పుడు, వాళ్ళ ఇంట్లో ఒకరు చనిపోయారని అంటే నేను వెళ్ళి పాతి పెట్టుకొని రావాలా అని అంటే, మృతులను పాతి పెట్టుకుంటారు, నువ్వైతే నన్ను వెంబడించు అన్నప్పుడు ఏమంటారంటే, ఏసయ్య నమ్ముకోవాలంటే తల్లిదండ్రులు విడిచిపెట్టాలంట, ఏసయ్య నమ్ముకోవాలంటే పిల్లల్ని పట్టించుకోవద్దంట అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతారు. కానీ అది కాదు. నిజానికి యేసు ప్రభుని నమ్ముకున్నప్పుడు తల్లిదండ్రుని సన్మానించాలని చెప్తున్నాడు. అట్లనే ఆ సహోదరులందరితో ఐక్యంగా ఉండాలని కూడా చెప్తున్నాడు. ఇక్కడ ఆ సిచ్యువేషన్ లో ఏందనంటే, నీ తల్లి నీ సహోదరులు వచ్చిన అన్నప్పుడు ఆయన ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చిందనంటే, ఎవరైతే తండ్రి చిత్తం చేస్తారో వాళ్ళందరూ కూడా నాకు ఒక కుటుంబంతో సమానం అని చెప్పడానికి ఆ మాట అక్కడ యూజ్ చేసినట్టు మనం చూస్తున్నాం. నెక్స్ట్ సామెతలు 30:17 ఒకసారి. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను, లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినను. తండ్రి మాట వినాలి, తండ్రిని అపహసించొద్దు, తల్లి మాట వినకుండా ఉండకూడదు. నార్మల్ గా అయితే మనం ఎప్పుడో ఒక్కసారి వినకుండానే ఉంటాం, మొత్తం అన్ని వింటామని అయితే కాదు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే మాట వినాలి అని చెప్తుంది. తల్లి మాట వినాలి, తండ్రిని అపహసించద్దు. కొంతమంది ఎట్లా అనంటే, తండ్రి ఒకవేళ సరైన బట్టలు లేకపోయినా, సరైన సిచ్యువేషన్ లో లేకపోయినా, సరైన పొజిషన్ లో లేకపోయినా, ఫ్రెండ్స్ కి ఇంట్రడ్యూస్ చేయడానికి కూడా మా తండ్రి అని చెప్పుకోవడానికి కూడా వాళ్ళు నాముష్ ఫీల్ అవుతారు. అంటే అదొక రకంగా అపహసించినట్టే, ఒక రకంగా హేళన చేసినట్టే తండ్రిని. తల్లినైనా తండ్రినైనా అట్లా చేయకూడదు. ఇంకా మాట వినాలి. ఇంకొకటి, ఒకవేళ అట్లా చేయకపోతే ఏమవుతుందో చూద్దాం. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 16వ వచనం. తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యం చేయవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమె అనవలెను. తల్లినైనను తండ్రినైనను నిర్లక్ష్యం చేసినవాడు అంటే పట్టించుకోకుండా నెగ్లెక్ట్ చేసిన వాడు అంట శాపగ్రస్తుడు. శాపగ్రస్తుడు అంటే ఇందాక గమనించారని చెప్పిండు. ఏంటిది? మరణానికి లేకపోతే ఏదన్నా ఒక పనిష్మెంట్ కి ఆయన అర్హుడు, శాపానికి శపించబడిన దానికి అర్హుడు, శిక్షకు పాత్రుడు. ఓకే. ఇంకొకటి మత్తయి సువార్త 15వ అధ్యాయం 4వ వచనం. తల్లిదండ్రులను బలపరచమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణం పొందవలనని దేవుడు సెలవిచ్చెను. తల్లినైనను తండ్రినైనను దూషించిన వాడు తప్పక మరణం పొందవలనంట. అంటే ఇప్పుడు తల్లినైనా తండ్రినైనా మనం దూషించినట్లు మాట్లాడితే మనం బతికి కూడా వేస్ట్, మనం చనిపోవాలి. ఇంకా అది ఇక్కడ చెప్పేది. అంటే అట్లా అని చెప్పి ఇప్పుడు నీకు దూషించిన కదా చనిపోతా అనుకోకండి, క్షమాపణ అడగండి, ఇప్పటి నుండి మారుదాం. ఓకే. సామెతలు 20:20. తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. దీపం అంటే దేనికి గుర్తు? ఆత్మకి గుర్తు. అతని దీపం అంట కారు చీకటిలో ఆరిపోతుంది అని అంటే మన ఆత్మలే దీపము మనలో నుండి ఆరిపోతుంది. ఇప్పుడు తల్లిని తండ్రిని దూషించి వాళ్ళని నిర్లక్ష్యం చేసినట్టయితే దేవుడు కూడా మనల్ని లెక్క చేయడు. నీ కన్న తల్లిని తండ్రిని పట్టించుకొని నువ్వు నన్ను ప్రేమించినావు అంటే ఎట్లా నమ్ముతానంటాడు.
కనిపించే సహోదరుని ప్రేమించినోడు కనిపించని దేవుడిని ప్రేమించలేడని దేవుడు చెప్పిన వాక్యము అక్కడ మనకు గుర్తు చేసి మనం క్వశ్చన్ చేస్తే మన దగ్గర ఆన్సర్ ఉండదు ఆ టైంలో. సో మనం ప్రేమించాలి వాళ్ళని. అట్లనే సామెతలు 23:22 ఇది చెప్పి నేను ముగిస్తాను. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించుము. నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యం చేయకు. తల్లి ముదిమి అందు ఆమెను నిర్లక్ష్యం చేయకు. తల్లి అయినా తండ్రి అయినా వాళ్ళ ముదిమి అంటే వాళ్ళు ఒక ఏజ్ కి వచ్చిన తర్వాత, ఓల్డ్ ఏజ్ కి వచ్చిన తర్వాత, అంటే వాళ్ళు ముసలి వాళ్ళు అయిన తర్వాత, వృద్ధులైన తర్వాత ఎంతో మందికి టైం లేక, లేకపోతే వాళ్ళకి కనీసం మాట్లాడడానికి టైం లేక కూడా వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్లలో పడేస్తున్నారు. ఇంకా లేకపోతే ఎవరికన్నా చెప్పి చూసుకోమని చెప్తున్నారు. మనకి ఏంటంటే వాళ్ళు మనల్ని కని పెంచి ఇంత పెద్ద చేసినందుకు వాళ్ళు మన దగ్గర నుండి కోరుకునేది ఒకటే, అది ప్రేమ. మనం వాళ్ళని ప్రేమగా చూసుకుంటే వాళ్ళకి అదే సరిపోతుంది. మనం జస్ట్ వాళ్ళకి అప్పుడప్పుడు ఫోన్ చేసి ఎట్లున్నారో ఏందని మాట్లాడితే వాళ్ళకి అదే సరిపోతుంది. అవునా కాదా? సో ఇంకా మమ్మీ కూడా అంటది, అసలు ఉండి ఉండి ముగ్గురు ఒక్కటేసారి మీరు ముగ్గురు వెళ్ళిపోతే ఎట్లనో ఉంటది, ఇల్లంతా అసలు ఏం లేనట్టు అనిపిస్తుంది, ఇల్లు ఉండి కూడా అసలు ఏం మాట్లాడుకుంటామో ఏం చేస్తామో కూడా మాకే అర్థం కాదు అన్నట్టుగా అంటే మేము చేసేది ఏముండదు. ఏదన్నా మరి ఏమన్నా చేస్తామా అంటే కూడా ఏం లేదు, జస్ట్ ఇంట్లో ఉండి మాట్లాడడు అంతే. దానికి వాళ్ళకి ఏదో ఒక హ్యాపీనెస్, ఆ హ్యాపీనెస్ ని మనం ఇద్దాం. మనం మన తల్లిదండ్రులతో ప్రేమగా ఉందాం, మంచిగా ఉందాం. ఇప్పటి నుండి దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఏమైనా తప్పులుంటే నన్ను క్షమించండి.